హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అంతా కూడా నెగిటివ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ అటు గ్లోబల్గా నెగిటివ్ ఉంది. మరోవైపు మన డొమెస్టిక్గా ఈ కోవిడ్ రిలేటెడ్ కేసెస్ అనేది స్పైక్ అనేది చూస్తున్నాము. గత కొన్ని రోజులుగా మన మార్కెట్స్కి అది బాగా నెగిటివ్. దాన్ని ఈ మధ్యలో మన మార్కెట్ అంటే ఈ నెగిటివ్స్ మధ్యలో మన మార్కెట్స్ ఈరోజు ఒక గ్యాప్ డౌన్ వచ్చింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అయితే అక్కడి నుంచి మంచి రికవరీ అనేది చూసాము. ఒక దశలో నిఫ్టీ క్లోజర్గా 14,416 ఈ రోజులో అనమాట. ఆ లెవెల్ అంటే దగ్గరగా 200 పాయింట్స్ దాకా నిఫ్టీ మైనస్లోకి వెళ్ళింది. బట్ రికవరీ అని కనుక గమనిస్తే లో నుంచి దగ్గరగా 250 పాయింట్స్ దాకా రికవరీ అనేది చూసాము. ఓవరాల్గా 14,600 పైన ఆ నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ మంచి రికవరీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనపడింది. అయితే బ్యాంక్ నిఫ్టీ రికవరీ వచ్చినప్పుడు ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ -300 పాయింట్స్ దాకా మైనస్లో క్లోజ్ అయింది. ప్రధానంగా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినహాయిస్తే మిగతా బ్యాంక్స్ పెద్దగా అంత పాజిటివ్గా క్లోజ్ కాలేదు. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు 200 పాయింట్స్ నిఫ్టీ 250 పాయింట్స్ రికవరీ కావడం అనేది కొంచెం సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. మరోవైపు ఈరోజు టాప్ గెయినర్స్ కానీ నిఫ్టీలో గమనిస్తే అదానీ పోర్ట్స్, తర్వాత భారతి, తర్వాత ఎస్బీఐ లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా ఉన్నాయి. మరోవైపు టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్ఐఎల్ లాంటి స్టాక్స్ ఈరోజు నెగిటివ్గా ఉన్నాయి. ఇక ఓవరాల్గా F&Oలో కానీ గమనిస్తే BHEL, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా న్యూస్ బేస్డ్ అండి. అదానీ ఎంటర్ప్రైజెస్ రిజల్ట్ కారణంగా రిజల్ట్ బాగా వచ్చింది, దాని కారణంగా ఈ స్టాక్ పెరిగింది. ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి పెరుగుతూ ఉంది, మళ్ళీ అక్కడి నుంచి కూడా ఇంకా బాగా పెరిగింది. దీంతోపాటు మ్యారికో, తర్వాత ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, మ్యారికో అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఈ రెండు కూడా ఈరోజు బాగా పెరిగాయి. రెండు కూడా మంచి రిజల్ట్ పోస్ట్ చేశాయి రీసెంట్గా. మరి ముఖ్యంగా మ్యారికో మొన్న వీకెండ్ రిజల్ట్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అటు టాప్ లైన్ గ్రోత్ దగ్గర 25% దాకా పెరిగింది. ఇక బాటమ్ లైన్ అనేది ఇక్కడ నుంచి ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మంచి గ్రోత్ అనేది రిజల్ట్లో మ్యారికో కనపరిచింది. అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లాస్ట్ కొన్ని రోజులుగా ఇది 450 లెవెల్స్లో ఉండేది, ఈరోజు 551కి వచ్చింది, 5.7%. ఈవెన్ మార్కెట్ పడుతున్న టైంలో ఇది పెరగడం చూస్తున్నాం. ఇది కూడా మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. ఈ రెండు కూడా ఏంటంటే వెల్త్ క్రియేటర్ ప్యాకేజ్ వాళ్ళకి గతంలో మేము ఈ స్టాక్స్ని రికమెండ్ చేసామండి. అంటే వెల్త్ క్రియేటర్ ప్యాకేజ్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజీ. దానికి కావాలంటే దాని కింద దీనికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ మెసేజ్ బాక్స్లో పెడతాము. సో ఈ రెండు స్టాక్స్ని మేము గతంలో ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మేము రికమెండ్ చేసాం అనమాట. ఇక టాప్ లూజర్స్ కానీ గమనిస్తే ఏయూ బ్యాంక్ ఈరోజు టాప్ లూజర్గా ఉంది. తర్వాత సన్ టీవీ, టైటాన్ ఇవన్నీ కూడా న్యూస్ బేస్డ్ అండి. ఎక్కువగా మార్కెట్స్లో ఈరోజు అని కాదు, లాస్ట్ కొన్ని రోజులుగా న్యూస్ బేస్డ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ చూస్తున్నాం. ఏయూ బ్యాంక్ అని గమనిస్తే ఇది అటు రిజల్ట్ పరంగా ఇంకా బాగా లేదు. తర్వాత అసెట్ క్వాలిటీ అంటే ఎన్పిఎస్ అనేది బాగా పెరిగే అవకాశాలు కూడా రానున్న రోజుల్లో ఉన్నాయి. దాని కారణంగా ఈ స్టాక్లో సెల్లింగ్ అనేది చూస్తున్నాము. తర్వాత సన్ టీవీ అనేది ఈరోజు -7% పడింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే రిజల్ట్ అటు తమిళనాడులో మనకి ఎలక్షన్ రిజల్ట్ చూసాము. డిఎంకే గెలవడం అనేది ఈ స్టాక్ పాజిటివ్ అయినా కూడా దానికి ముందు ర్యాలీ చూసాము. అంటే రీసెంట్గా 450, 460 లెవెల్స్ నుంచి 540 దాకా వచ్చింది. సో బై ఆన్ రూమర్స్ ఎలా న్యూస్ అనే దానికి బాగా ఈరోజు ఈ సన్ టీవీలో మనకి చూసాము. సో అటు పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఈ స్టాక్లో మనకి సెల్లింగ్ అనేది కనపడింది. మరోవైపు టైటాన్ ఒకటి రిజల్ట్ బాగాలేని కారణంగా ఈ స్టాక్ పడింది. సో ఈరోజు సెక్టార్ పరంగా చూసుకుంటే మెటల్స్, మరి ముఖ్యం మెటల్స్ అన్నాం కన్నా స్టీల్ కంపెనీస్ మళ్ళీ ఒక బ్రహ్మాండమైన ర్యాలీ. అటు లార్జ్ క్యాప్ స్టీల్ కన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉన్న స్టీల్ కంపెనీస్లో ఈరోజు మంచి ర్యాలీ చూసాము. టాటా మెటాలిక్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా టాటా స్పాంజ్ ఇవన్నీ మనం గతంలో రికమెండ్ చేస్తాం, దివాళీకి రికమెండ్ చేస్తాం ఈ స్టాక్స్ అన్నీ కూడా. సో ఈ విధంగా మెటల్స్లో మంచి ర్యాలీ అనేది ఈరోజు కనపడింది. దీంతోపాటు షుగర్ కంపెనీస్, ప్రతి షుగర్ అన్న పేరున్న ప్రతి కంపెనీ కూడా ఈరోజు పెరిగింది. దీంతోపాటు మిడ్ అండ్ స్మాల్ ఫార్మా కంపెనీస్ గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ఈరోజు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీస్ బాగా పెరిగాయి అన్నమాట. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక కోటక్ బ్యాంక్ రిజల్ట్ అనౌన్స్ చేసింది ఈరోజు. రిజల్ట్ పరంగా కొంచెం ఎస్టిమేట్స్ కన్నా తక్కువగా, అంటే మార్కెట్ అనుకున్న అంచనాల కన్నా కొంచెం తక్కువ వచ్చాయి. బట్ అసెట్ క్వాలిటీ మాత్రం బాగుంది. స్టాక్ కానీ గమనిస్తే కొంత రిజల్ట్ తర్వాత కొంచెం కిందకి వెళ్ళినా మళ్ళీ లో నుంచి కొంత రికవరీ అయ్యి ఓవరాల్గా 1725 దగ్గర -1.3% కరెక్ట్ అయింది. బట్ ఓవరాల్గా ఈవెన్ కరెంట్ లెవెల్స్లో కూడా వాల్యుయేషన్స్ పరంగా కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు కోటక్ బ్యాంక్. ఇక ఆర్ఐఎల్ రిజల్ట్ పరంగా అందరికీ తెలిసింది, లాస్ట్ వీకెండ్ మనం మాట్లాడుకోలేదు, రిజల్ట్ అనౌన్స్ చేసింది. రిజల్ట్ పరంగా ఓకే. బట్ కొంతమంది ఆర్ఐఎల్ ఏ విధంగా ఉండవచ్చు, ట్రేడింగ్ రేంజ్ ఏ విధంగా ఉండవచ్చు. చూడండి, ఆర్ఐఎల్ ఓవరాల్గా కొంచెం వీక్ జోన్లోనే ఉంది. హైయర్ సైడ్ కానీ గమనిస్తే 2020, 2040 అనమాట.
ఒక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 1880, 1860 ఈ లెవెల్స్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, రేంజ్ బౌండ్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆప్షన్స్ తీసుకునే వాళ్ళు డైరెక్ట్గా అంటే డైరెక్ట్ ప్యూర్ నాకెడ్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ తీసుకోవడం కన్నా కొంచెం హెడ్జింగ్లో వెళ్ళడం, అంటే కన్సాలేషన్ రేంజ్లో ఉంటుంది కాబట్టి హెడ్జింగ్ వెళ్ళడం బెటర్ ఏమో. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా ఈ స్టాక్ అయితే రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. 1880 ఆ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు దీంట్లో వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది కనపడవచ్చు. ఇది ఆర్ఏఎల్ గురించి. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు, ఓవరాల్గా ఇక్కడ నుంచి మార్కెట్స్ని అనుకోవడము, ఈ రేంజ్ అంటే మనం లాస్ట్ ఒక 2 monthsగా ఒకే రేంజ్లో ఉన్నాం. డౌన్ సైడ్ కానీ గమనిస్తే నిఫ్టీకి 14,300 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా చూస్తున్నాం, 300 to 400 మధ్యలో. ఇంకా హైయర్ సైడ్ రెసిస్టెన్స్ జోన్ కానీ గమనిస్తే క్లోజర్గా 14,900 నుంచి 15,000 అనమాట. సో ఇదే రేంజ్లో కొనసాగడానికి అవకాశం ఉంది. దీంతోపాటు F&O డేటా కానీ గమనిస్తే ఎక్కువగా మళ్ళీ ఈరోజు బాగా లాంగ్స్ అనేది కూడా బిల్ కావడం చూస్తున్నాం. అంటే ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అటు లాంగ్స్ బిల్ అవుతున్నాయి, షార్ట్స్ బిల్ అవుతున్నాయి, కాబట్టి మిక్స్డ్గా ఉంది. స్టాక్ స్పెసిఫిక్ అనేది ఉండవచ్చు. అయితే FIs మాత్రం నెట్ సెల్లర్స్గా ఉన్నారు. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో కొంచెం ఎక్కువగానే సెల్లింగ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో అటు గ్లోబల్ క్యూస్ మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్లో కూడా లాస్ట్ 2 days కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాం. ఒకవేళ అక్కడ బాగా సెల్ ఆఫ్లు వచ్చి మన ఇండియాలో కూడా ఈ సెల్ ఆఫ్ ఎక్కువ అయితే, అంటే 14,300, 14,400 లెవెల్ బ్రేక్ అయితే తప్ప నిఫ్టీ మరింత కిందకి వెళ్ళే అవకాశం అయితే లేదు. సో ఓవరాల్గా 14,300, 400 అనేది ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్గా మనం అనుకోవచ్చు. కాబట్టి దానిపైన కాలం బై అండ్ డిప్స్గానే చెప్తాను. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం అప్పుడు మనం సెల్ అండ్ ర్యాలీస్గా అనుకోవచ్చు. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు మోర్పెన్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారండి. ఒకటి మోర్పెన్ ల్యాబ్స్ ఆల్రెడీ మనం గతంలో ఈ స్టాకు అరౌండ్ 29.50 or 60లో రికమెండ్ చేశాము. ఫండమెంటల్ పరంగా బాగుంది అని ఆ రోజు చెప్పడం జరిగింది. బిజినెస్ మోడల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది చాలామంది ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, అది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక ఆన్సర్ ఉంటుందండి. మనం లాస్ట్ టైంలో కూడా చెప్పడం జరిగింది. సో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే అది మీ టైం హొరైజన్, అంటే ఒక 2 years, 3 years అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా అట్లా కాదు, మీకు షార్ట్ టర్మ్ వ్యూతో మేము వచ్చాము అంటే అది వేరే విషయం అనమాట. బట్ ఓవరాల్గా రీసెంట్గా ఇది 130% పెరిగిందండి ఒక 2 monthsలో. వాల్యుయేషన్స్ పరంగా చూడాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్. బట్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే బిజినెస్ అనేది బాగుండే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు ఏంటంటే ఇప్పుడు సెంటిమెంట్ అనేది ఈ ఫార్మా స్టాక్స్ బాగా స్ట్రాంగ్ ఉందండి. సో అన్నీ కలిసి వచ్చాయి దీనికి. సో ఎప్పుడు ఈ విధంగా ఉండదు, ఎప్పుడు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఎప్పుడు ఈ విధంగా పెరుగుతూ ఉండవు. కాబట్టి మధ్యలో బ్రేక్స్ వస్తాయి. కొన్ని రోజులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక స్టాకు అక్కడక్కడే ఉంటుంది, కన్సాలేషన్ ఫేజ్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఈరోజు లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. లారస్ ల్యాబ్ కానీ గమనిస్తే ఇది IPO వచ్చిన దగ్గర నుంచి, అంటే 2017లో IPOకి వచ్చింది. మొన్న 2020 పాండమిక్ మనకి అంటే ఈ కోవిడ్ క్రైసిస్ స్టార్ట్ అయినప్పటి వరకు కూడా ఈ స్టాక్లో ఏమాత్రం పెరిగింది లేదండి. అంటే ఆ స్టాక్లో 3 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి కంపెనీ, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది, అయినా కూడా 3 ఏళ్లలో వాళ్ళకి రిటర్న్ ఇచ్చింది లేదు. ఒక్కసారి పెరగడం స్టార్ట్ అయింది, మనం చూసాము. అక్కడ నుంచి 300, 350 నుంచి 1600, 1800 దాకా ఇప్పుడు అంటే 350 నుంచి 2000 పైకి వెళ్ళింది అనమాట. అంటే స్ప్లిట్ కాకముందు, అంటే స్ప్లిట్ కాకముందు చెప్తున్నాను. 1600కి వెళ్ళింది, అక్కడి నుంచి స్ప్లిట్ అయింది, మళ్ళీ అక్కడి నుంచి పెరిగింది. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా, సో స్టాక్ మార్కెట్లో బాగా ఓపిక ఉండాలి, మంచి స్టాక్లో ఉండాలి, బాగా ఓపిక ఉండాలి. అయితే అట్ ద సేమ్ టైం చాలామంది ఏంటంటే లాంగ్ టర్మ్కి అని రాంగ్ స్టాక్లో ఉండడం అనేది కరెక్ట్ కాదండి. మీరు రాంగ్ స్టాక్లో ఉంటే మీరు 3 ఏళ్ళు వెయిట్ చేసినా, 4 ఏళ్ళు వెయిట్ చేసినా కూడా అది ఏంటంటే మీకు ఆ రేట్ అనేది వచ్చే అవకాశం లేదు. కాబట్టి రైట్ స్టాక్లో లాంగ్ టర్మ్ ఉంటే మంచి రిటర్న్స్ అనేది స్టాక్ మార్కెట్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం మధ్యలో మీరు రివ్యూ చేసుకోవాలండి, సెక్టర్ పరంగా మార్పులు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫండమెంటల్ అనాలిసిస్లో ఉంటుంది. మనం గతంలో ఫండమెంటల్ అనాలిసిస్ క్లాసెస్ 5-6 బ్యాచ్లు అనుకుంటా, 6 బ్యాచెస్ అయిపోయినాయి. సో అందుకే ప్రతి ఒక్కరికి చెప్తాను, ఈ విధంగా మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మీ పోర్ట్ఫోలియోని మీరు మంచి క్వాలిటీ స్టాక్స్తో ఉండాలి అంటే ఫండమెంటల్స్ నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. 100% మనం ఫండమెంటల్స్ నమ్ముకుంటే మంచి ఫ్యూచర్లో రిటర్న్స్ రావడంతో పాటు నష్టపోకుండా ఉంటామండి. సో ఇది మోర్పెన్ ల్యాబ్స్. ఇక షార్ట్ టర్మ్ వ్యూతో మోర్పెన్ ల్యాబ్స్ ఏం చేయాలి? షార్ట్ టర్మ్ అనేది ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అనేది స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే కంటిన్యూ చేసుకోండి. అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ మీతో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 50% అన్న కూడా ప్రాఫిట్స్ పెరుగుతున్నప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇది మోర్పెన్ ల్యాబ్స్ గురించి. ఇక చాలామంది సింజిన్ ఇంటర్నేషనల్ గురించి అడుగుతున్నారు.
సింజిన్ ఇంటర్నేషనల్ కానీ గమనిస్తే ఇది రీసెంట్గా ఇది అంటే ఒక 1 ఇయర్లోనే ఇది కూడా 250 లెవెల్స్ 260 లెవెల్స్ నుంచి 650 లెవెల్స్ దాకా వెళ్ళింది. సింజిన్ ఇంటర్నేషనల్ స్టాక్ పేరు సింజిన్ ఇంటర్నేషనల్ అనమాట. ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్నాయి, ఫ్యూచర్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కొంచెం దీనికి ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా బాగా ఎక్స్పెన్సివ్ అండి. కాబట్టి ఏంటంటే ఫ్రెష్ బయింగ్ అయితే నేను వద్దని చెప్తాను. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతానికి దీన్ని హోల్డ్ చేసుకోమంటాను. ప్రస్తుతానికి ఈ ప్రైస్ కొన్ని స్టాక్స్లో అయితే కంటిన్యూ ర్యాలీ వస్తుంది, మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఏంటంటే ప్యూర్ లిక్విడిటీ, స్ట్రాంగ్ లిక్విడిటీ కారణం, ప్లస్ బుల్స్ బాగా చాలా గ్రిప్ ఉందండి. సో దాని కారణంగా ఏంటంటే కొన్ని స్టాక్స్ ఈవెన్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా పెద్ద కరెక్షన్ రావట్లేదు. అయితే వన్స్ కొంచెం ట్రెండ్ రివర్స్ అయితే మాత్రం కొన్ని ఎక్స్పెన్సివ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అందులో సింజిన్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మంచి స్టాక్ అండి, ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకే. లాంగ్ టర్మ్ కోసం ఒక 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాం. థ్యాంక్ యూ అండి.